అది ఎవరికి ఎలా అర్థం అవ్వాలి అలా అర్థం అవుతులే కానీ రైట్. ఎనీవే లక్ష్మణ్ గారు ఇప్పుడు సారీ లక్ష్మణ్ గారు ఈ కేసులో ఫైనల్గా చెప్పండి. ఇప్పుడు ఈ ఆర్డర్ మీరు కూడా చదివి ఉంటారు కదా, ఈ ఆర్డర్ చదివిన తర్వాత ఇవాళ ఏది మన ఫైబర్ నెట్ కేసులో జడ్జిలు కూర్చోలేదు, వాళ్ళకి బిజీగా ఉండి వేరే ఇంకో జడ్జి గారికి హీరింగ్స్ ఉండడం వల్ల కుదరలేదు కాబట్టి తర్వాత ఇంకెప్పుడైనా వింటామని చెప్పి వాయిదా వేశారు. అసలు బెంచ్ సిట్ అవ్వకుండానే వాయిదా వేశారు. సో ఇది ఎప్పటికి వచ్చే అవకాశం ఉందనే దాని మీద ఏమన్నా ఒక అంచనా ఉందా? అది కానీ వాటిది కానీ అంటే డేటు తర్వాత ఇస్తామని చెప్పి అయితే చెప్పడం జరిగింది. ఫైబర్ నెట్ కేసు సంబంధించి ఆల్రెడీ ఇంటీరియం ప్రొటెక్షన్ ఉంది బాబు గారికి. ఇప్పుడు ఏదైతే విరుద్ధమైనటువంటి జడ్జిలు విభిన్నమైన జడ్జిమెంట్స్ ఇచ్చిన తర్వాత సీనియర్ జడ్జి ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారం ఏదైతే 17A అట్రాక్టివ్ అయిందని చెప్పారు కనుక బెయిల్ అనేది మళ్ళీ ఇంటీరియం ప్రొటెక్షన్ అనేది కంటిన్యూ అవుతూ మళ్ళీ పూర్తి స్థాయిలో ఉంటుంది. అయితే ఇప్పుడు నాకు తెలిసినటువంటి పరిస్థితి ఏంటంటే లార్జర్ బెంచ్ కాన్స్టిట్యూట్ చేయడానికి వేరే కేసులు ఇలాగే మళ్ళాగే కొన్ని కేసులు ఉన్నాయని కూడా కొంచెం సీనియారిటీలు వస్తే మార్చి దాకా కొంత సీనియర్ ఏర్పాటు చేసినటువంటి కొన్ని కేసులు ఉండి షెడ్యూల్ కూడా ఆల్రెడీ ఫిక్స్ అయ్యింది కొన్నింటికి. కాబట్టి మార్చి తర్వాత డెసిషన్ తీసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ నిన్న ఒక సుప్రీంకోర్టు లాయర్ గారు ఒక మాట నాతో అనడం ఏంటంటే ఈ సమ్మర్ వెకేషన్ తర్వాతనే ఇవన్నీ ఒక కొలిక్కి వస్తాయి మొదలెడతారు అనేది అన్నారు. సుప్రీంకోర్టు షెడ్యూల్ ప్రకారం నేను మాట్లాడుతాను. అదేలేండి. మార్చి దాకా అయితే ఆల్రెడీ లార్జర్ బెంచ్ కి కాన్స్టిట్యూట్ చేయమని ఆల్రెడీ రికమెండ్ చేసినటువంటి ఇట్లా ఫార్వర్డ్ చేసినటువంటి బెంచ్ విభిన్నమైన అభిప్రాయాలు ఇచ్చిన బెంచ్లు అయితే ఆల్రెడీ కొన్ని పెండింగ్ ఉన్నాయి. కాబట్టి సీరియడ్లో చూసుకున్నప్పుడు మళ్ళీ మార్చి తర్వాత వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది. 1 or 2 months తర్వాత దీన్ని మళ్ళీ లార్జర్ బెంచ్ కి రిఫర్ చేసి కాన్స్టిట్యూట్ చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సార్ దీంట్లో ఒక్క అంశం సార్ ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు కూడా మేము స్టాండ్ అయ్యేది ఏంటంటే స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ ఆర్ ఇన్వెస్టిగేషన్ అనేది ఎప్పుడు బిగిన్ అయితే అనే పాయింట్ స్పష్టంగా చెప్పి సెక్షన్ 19 and 17A రీడ్ ని మొత్తం చేస్తూ సుప్రీంకోర్టు గతంలో హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్ అన్ని కూడా క్రోడీకరిస్తూ అట్లాగే మన చెప్పిన వాదనలు ప్రతి దానికి ఆన్సర్ ఇచ్చారు. గవర్నమెంట్ చెప్పిన దానికి కానీ ఆన్సరు, అట్లాగే ప్రభుత్వం తరపునటువంటి ఆన్సర్ ఇచ్చుతో పాటు మన దానికి కూడా చెప్పినటువంటి అంశాలను కూడా ఎందుకు సంబంధించాల్సిన పరిస్థితి ఏర్పడిందో కూడా ప్రతి అంశంలో కూడా 49 పేజీల జడ్జిమెంట్ లో ఎంతో స్పష్టంగా ఇచ్చినటువంటి దాంట్లో మేము కూడా ప్రాస్పెక్టివ్ అంటే ఆల్రెడీ ఈ పీసీ యాక్ట్ కింద తీసేసిన డిలీట్ చేసిన అఫెన్సెస్ లో కూడా మీరు ఎఫ్ఐఆర్లు కట్టేటువంటి పరిస్థితి వస్తుంది అని చెప్పేసి అంశం కూడా పేర్కొంటే దానికి సరైనటువంటి ఆన్సర్ కూడా వేరే ఇచ్చినట్టు విభిన్నమైన ఇచ్చినట్టు దాంట్లో తీర్పు లేదు కనుక మేము ఇప్పుడు కూడా ప్రగాఢంగా నమ్మేది అంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడైతే విజయం సాధించాడు. ఇంకా భారతదేశ చరిత్రలో ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ గా నిలబడిపోవటానికి చంద్రబాబు నాయుడు గారు ఇంకా లార్జర్ బెంచ్ డిసిషన్ తీసుకున్నప్పుడు డెఫినెట్ గా ఈ యొక్క మళ్ళీ పరిగణలో తీసుకొని ఈ ఏదైతే ఒక చిన్న అందరూ కూడా బోసు గారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారం మళ్ళీ గవర్నర్ గారు పర్మిషన్ తీసుకునేటువంటి లిబర్టీ ఇచ్చారని చెప్పేసి చెప్తా ఉన్నారు. గవర్నర్ గారికి లిబర్టీ ఇచ్చారనుకోండి, సరే గవర్నర్ దగ్గర గారికి మళ్ళీ ఫార్వర్డ్ చేస్తే ఆయన రిజెక్ట్ చేయొచ్చు, మళ్ళీ అయితే యాక్సెప్ట్ చేయొచ్చు. ప్రిన్సిపల్స్ ఆఫ్ నేషనల్ జస్టిస్ ఉంది కదా, దాని గురించి పెద్ద ఆలోచించే పని ఏం లేదు. ఎందుకంటే గవర్నర్ గారి దగ్గర ఉన్న మెటీరియల్ ఇవన్నీ సంబంధించినటువంటి యాక్టివ్ అట్రాక్టివ్ అయితా కాదా ఇవన్నీ చూసి వీళ్ళు సంబంధించినటువంటి దీనికి ముందే వాళ్ళు చేయాల్సింది. మీరు గవర్నర్ పర్మిషన్ అవసరమా లేదా అనే అంశం కూడా గవర్నరే నిర్ణయించాలి. మీరే ముందు ఎంకరేజ్ అవుతారు. గవర్నర్ గారి పవర్స్ మీరే ఎంకరేజ్ అవుతారండి. 17 గవర్నర్ గారికి పవర్ ఇచ్చింది కదా, కాంపిటెంట్ అథారిటీ పవర్స్ ఇచ్చింది కదా, మీరే డిసైడ్ చేస్తారు ఈ ఐఓలు. ఆ అంశం కూడా పరిశీలించుకొచ్చేటువంటి లార్జర్ బెంచ్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కనుక ఇప్పుడు దాని ప్రకారం చూద్దాం, వెయిట్ అండ్ సీ. రైట్. థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు అండ్ రఘురామ్.